మరైతే నిహారిక గారు ఇంతకుముందు పాడ్‌కాస్ట్‌లో చెప్పిందేంటంటే, నేను 99% కూడా కాదు, 100% ఇది అనుకుంటేనే నేను దిగుతాను ఆ అవును. ప్రాజెక్ట్‌లోకి అవును. లేదంటే అన్నారు అవును. కదా! సో, యాస్ ఎ ప్రొడ్యూసర్ కింద అంటే మామూలుగా మీరు కలిసిన నిహారిక గారికి యాస్ ఎ ప్రొడ్యూసర్ కింద కథ విన్న తర్వాత దాన్ని ఓకే చేయడానికి మీరు చూసిన నిహారిక గారికి డిఫరెన్స్ ఏంటి? యాస్ ఎ ప్రొడ్యూసర్‌కి ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు ఆమె కథలో? షీస్ ఎ వెరీ సెన్సిబుల్ ప్రొడ్యూసర్ అండి. షీస్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ అండ్ హ్మ్. ఆల్సో షీస్ ఎ వెరీ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్. హ్మ్. నేనేదో మనీ ఇస్తున్నాను కదా అని చెప్పి షీ వోంట్ పుట్ ప్రెషర్ ఆన్ ఎ డైరెక్టర్. షీ నోస్ హ్మ్. ఎవ్రీవన్స్ లెన్స్. డైరెక్టర్‌గా నా బౌండరీస్ ఏముంటాయో తనకు తెలుసు. ఎడిటర్‌కి బౌండరీస్ ఏముండాలి, మ్యూజిక్ డైరెక్టర్ బౌండరీస్ ఉండాలి. ప్రొడ్యూసర్‌గా ఎంతవరకు రోల్ అనేది షీ కంప్లీట్‌లీ నోస్ దట్ డిఫరెన్సెస్ అన్నమాట. అండ్ షీ ఒక కథ చెప్తే నా టీమ్ అనే కాదు, నాతోనే కాదు, ఎవ్రీవన్. హ్మ్. ఒక కథ చెప్తే యాస్ ఎ ప్రొడ్యూసర్ దే హావ్ ఎవ్రీ రైట్ టు గివ్ యూ ఇన్పుట్. యెస్. యెస్. ఏదో ఆబ్వియస్‌గా ఒక ఉంటది. హ్మ్. అంటే ఒక చిన్న డెఫినేషన్ తీసుకొని ఓకే ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టి అంతా వదిలేసేది ఉండకూడదు. బికాస్ హ్మ్. అందరికంటే ఎక్కువ రిస్క్ వాళ్ళదే. అవును. లైఫ్ రిస్క్ కదా అది. హ్మ్. హ్మ్. సో అలా అని చెప్పి షీ డజంట్ ఓవర్ డూ ఇట్. హ్మ్. ఆ మనీ పెట్టాక నేనే మొత్తం కంట్రోల్ అని ఆవిడ ఎప్పుడు ఉండరు. హ్మ్. సో దిస్ ఈస్ ది రోల్. ఒక కథ చెప్పాక నాకు ఇది అనిపిస్తుంది, వాట్ యూ థింక్, నాకు ఇది హ్మ్. అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించండి, హ్మ్. అంతవరకే ఉంటుంది. హ్మ్. ఇఫ్ ఐఎమ్ లైక్ చాలా మంచి ఐడియా, ఓకే విల్ డూ ఇట్ అంటే విల్ డూ ఇట్. హ్మ్. లేదంటే ఇది కొంచెం కూర్చోట్లే కథలో, ఓవరాల్ ఫ్లోలో ఇబ్బంది అవుతుంది అని హ్మ్. చెప్తే షీ మీన్స్ ఓకే ఫైన్, ఇట్స్ ద డైరెక్టర్స్ కాల్. హ్మ్. షీ ఈస్ వన్ ఆఫ్ దోస్ ప్రొడ్యూసర్స్ నాకు తెలిసి హూ ఇస్ లైక్ డైరెక్టర్స్ కాల్. హ్మ్. డైరెక్టర్ కాల్ తర్వాత ఏదన్నా అని చెప్పి. హ్మ్. ఈవెన్ విత్ రెస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆల్సో. బట్ ఇన్వాల్వ్ అవుతారంటున్నా నేననేది ఒక కథలో ఆవిడ ఇన్‌పుట్స్ గాని లేతే ఉన్న డిస్కషన్స్‌లో యాస్ ఎ టీమ్ ఎవ్రీ ఇన్పుట్స్, నా టీమ్ అనే కాదు, ప్రతి టీమ్‌లో ప్రతి సినిమాకి అందరి ఇన్పుట్స్ ఉంటాయి, ఉండాలండి. అహా! అంటే ఆబ్వియస్లీ. ప్రొడ్యూసర్స్ ఇన్‌పుట్స్ అనేవి చాలా కొన్ని కొన్ని సార్లు ఏమవుతాయంటే హీరో అండ్ డైరెక్టర్‌ని వదిలేస్తారు తప్ప ప్రతి చోట ఆ స్పేస్ ఉండదు. కొంతమంది ఆ స్పేస్ తీసుకోవాలని అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ తెలిసినంతగా నాకు తెలీదని అవును. కొంతమందికుంటది అనుకుంటారు. యాక్చువల్‌గా. అవును. ఆ! ఇట్స్ ఓకే. ఏదే వే ఫంక్షన్స్ అండి. యాస్ ఎ హ్మ్. డైరెక్టర్ నేను చెప్పగలుగుతాను. హ్మ్. ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఇఫ్ ద డైరెక్టర్ ఈస్ రెస్పాన్సిబుల్ వెళ్ళిపోతాను. నమ్మకం ఉన్నా వదిలేయొచ్చు. హ్మ్. లేదు ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నా కూడా నిహారిక గారైతే షీ డజంట్ ఓవర్ డూ ఇట్. హ్మ్. అలా అని ఇన్వాల్వ్ చెప్పి ఆవిడ అవుతారు. ఇన్వాల్వ్ అవుతారా వదిలేరు ప్రాజెక్ట్‌ని. హ్మ్. కథ వింటారు. కథ విని ఆవిడకి నచ్చాలి కదా! హ్మ్. హ్మ్. షీ ఈస్ నాట్ ఎ మింటింగ్ ఇండస్ట్రీ. హ్మ్. అట్లా కంటిన్యూయస్‌గా అలా కాదు. షీ వాంట్స్ టు లైక్ పర్సనల్లీ సిట్ ఇన్ ఎవ్రీ స్టోరీ, హ్మ్. కేర్‌ఫుల్లీ గాజ్ ఇట్ అండ్ దెన్ సెండ్ ద ప్రొడక్ట్ ఔట్. హ్మ్. సో షీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. హ్మ్. ప్రాజెక్ట్ మొత్తం అయిపోయాక ఏదో అంటే మరి సీన్ టు సీన్, షాట్ టు షాట్, ఫస్ట్ హాఫ్ టు సెకండ్ హాఫ్ అలా ఏం చూడరు. ఓవరాల్‌గా సినిమా చూసి నాకిలా అనిపించింది, వాట్ యూ గైస్ థింక్, అలా హ్మ్. ఒక చిన్న డిస్కషన్ ఉండి దాన్ని బట్టి వెళ్తాం. యాహ్! అంతేగాని ఫోర్స్ పెట్టడం, ప్రెషర్ పెట్టడం అలా హ్మ్. ఏముండదు.